దీనివల్ల కొంతమంది వారి జీవితాలు బాగుపడతాయి అనుకోవచ్చాను. అదే సార్, అంటే వీళ్ళకి అంటే డబ్బులు ఇస్తే వాళ్ళు ఒక అయిపోతాయి. ఇది ఒక బిజినెస్ పెట్టిస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ వైఫ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలందరూ బాగుపడతారు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను కొద్దిగా సాయం చేస్తున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి కూడా నేను ఇంకా చాలా కూడా వీళ్ళకి ఒకటి సంఘం ఉన్నది. ఈ సంఘానికి నేను ఎప్పుడు కూడా అండగా ఉండి వీళ్ళందరూ కూడా నేను అయినంత వరకు సాయం చేసి అందరికి బిజినెస్ పెట్టిస్తాను. ఇట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీలాంటి నాయకులు ఏదో ఒక రకంగా ప్రజలకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఎట్లా ఒక కన్నుల విందుగా పండుగ జరుగుతుంది అనుకోవచ్చు. సార్, రాజకీయ నాయకులం కాదు మేము, ఉద్యమం నుంచి వచ్చిన ఉద్యమకారులం. మేము తెలంగాణ కోసమే ఎంతో పోరాటం చేసినాం. అప్పుడు ఈ కష్టం అనేది ఏంది, ఈ పైసలు అనేది ఏంది, బాధ అనేది ఏంది మాకు తెలుసు. ఎందుకంటే మంచిగా బంగారమైన జీవితం అప్పుడు ఎప్పుడైతే గోల్డెన్ టైం ఉంటుందో ఆ టైం నేను తెలంగాణ ఉద్యమం కోసం నేను పోరాటం చేసినాను. మా ఇంట్లో వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎంత బాధపడ్డారు, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లం ఉంటుందో నాకు తెలుసు. అది అందుకనే ఇప్పుడు నేను తెలంగాణ వచ్చినాక మేము మంచిగా బిజినెస్ లైవ్ చేసి మంచిగా బాగుపడ్డాము, మంచిగా హ్యాపీగా ఉన్నాము. కాబట్టి ఆ బాధ ఇట్లా వికలాంగులు ఇప్పుడు వీళ్ళకి కూడా ఏ ఆధారం, అప్పుడు మాకు కూడా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం, మాకు కూడా ఏ ఆధారం లేకుండే. అప్పుడు పడ్డ కష్టం ఏందని నాకు తెలుసు. కాబట్టి వీళ్ళకి కూడా నేను ఏదైనా ఒక సాయం చేయాలని వీళ్ళకి బిజినెస్ పెట్టాలని ఆలోచించి నేను ముందుకు వచ్చి నేను సార్ 100% సార్ కేసీఆర్ని ముఖ్యమంత్రి. ఆ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఉంది, వాళ్ళ దౌర్జన్యము, వాళ్ళ రౌడీజము, వాళ్ళు అందరినీ కిడ్నాప్లు చేసి వాళ్ళని పోలీసులతో నిబంధన చేసి ఇవంతా చేసుకుంటూ వాళ్ళు ఏదో రౌడీజం చేసి బిజినెస్ వాళ్ళు ఏదో రాజకీయం నడిపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ నాయకులే రిజైన్ చేసి వచ్చి కేసీఆర్ని గెలిపిస్తారు. వాళ్ళు ఏం కూడా మన తెలంగాణ బాగుపడతలేదు, సర్వనాశనం అయిపోతుంది. ఇంకా ఈ 2 ఏళ్ళల్లో ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుంది చూద్దాము. త్వరలోనే మనకి ఈ ప్రభుత్వం పోతుంది, కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, మనకి మంచి జీవితం వస్తుంది అని చెప్పి ఆలోచిస్తుంది. ఎందుకంటే బిజినెస్ ఉన్నాయి ఇక్కడ, వేరే స్టేట్లలో బిజినెస్ ఉన్నోళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళిపోదలుచుకోలేరు. ఇంకా 2 ఏళ్ళు మనము లీజ్కి ఇచ్చేసి పోయి వేరే స్టేట్లలో ఉందాము. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆర్ వస్తారు, మళ్ళీ మన బిజినెస్ బాగా చేసుకొని మంచిగా ఉందామని ఆలోచించాను. ఎందుకంటే నేను బిజినెస్ కానీ కాబట్టి నాకు అందరితో అనుబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు అది తెలుసు, నాకు ఆ బాధ.